నిన్నటి రోజు అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా అయితే జరిగాయో ఆ విషయంలో మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అసభ్యకరమైన మాటలు సబితా ఇంద్రారెడ్డి అక్కను గాని ఒక ఆడబిడ్డను కూడా చూడకుండా ఈ విధంగా మాట్లాడడం సభ్యత్వం కాదు. ఏ మాటలైతే అన్నాడో ఆ మాటలు వెనక్కి తీసుకోవాల్సిందే ప్రతి ఒక్క మహిళలు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే వాళ్ళని నమ్ముకుంటే వెనకాల ఉన్న అక్కలని నమ్ముకుంటే మొత్తం జూబ్లీస్ బస్టాండ్లో అడుక్కొని తినాల్సిన గతి పడుతుంది అనే మాటలు అన్నారు. కాబట్టి నేను ఆ విషయంలో నేను కూడా ఖండిస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా మహిళలకంటూ గౌరవం ఇవ్వాల్సిన ముఖ్యమంత్రి ఈ విధంగా మరి చిన్నబుచ్చుకుంటూ ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. మరి సబితా ఇంద్రారెడ్డిని నిన్నటి రోజు మరి అసెంబ్లీలో కంటతడి పెట్టించినందుకు ఆడబిడ్డల పాపంగానే మా ఒక్క ఉసురు కానీ మామూలుగా వదలదు పోదు కూడా. మహిళలకంటూ ఈరోజు స్త్రీకి గౌరవం ఎక్కడుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రిగా ప్రతి ఒక్క ఆడబిడ్డని మహిళలను గౌరవిస్తూ ప్రొటెక్షన్ ఇస్తూ ఇలాంటి విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మరి నిన్నటి రోజు కూడా నేను ఒకటే గమనించాను. మరి నిన్నటి రోజు అసెంబ్లీలో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే కాకుండా మరి వాళ్ళ తరపు పార్టీ మహిళలు కూడా అదే మాట అన్నారు. ఏమన్నారు? ఈ రోజు మహిళల పరంగా మాకు కూడా ప్రొటెక్షన్ లేదు, మాకు కూడా ఈరోజు చిన్నబుచ్చుకున్నట్టు మహిళలను తక్కువగా చేసి మాట్లాడడము సీఎం గారు ఇది పద్ధతి కాదన్నట్టు వాళ్ళ పార్టీ మహిళలు కూడా ఎమ్మెల్యేలు కూడా మరి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఈ విషయానికి వస్తే ఏ విషయాన్ని అయితే మరి ఆడబిడ్డలని అక్కలని నమ్ముకుంటే మరి జూబ్లీస్ బస్ స్టాండ్ లో అడుక్కు తినాల్సి వస్తుంది అంటే మరి ఏం తక్కువ చేసింది సబితక్క? నేను అదే అడుగుతున్నాను. ఎవరి ఇష్టాన్ని ఎవరి వ్యక్తిత్వానికి వాళ్ళకు వదిలేయాలి. తను కూడా సబితా ఇంద్రారెడ్డి అక్క గారు మరి 10 ఏళ్ళు కూడా ఈ విధంగా మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పనిచేస్తూ ముందుకు కొనసాగించారు. అదేవిధంగా పార్టీ లేనప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ మన కేసీఆర్ సార్ను కూడా అదే పార్టీ జెండాతో మన కంటిన్యూ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తూ మహిళలందరూ కూడా మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతోంది. ఏ మాటలైతే వెనక్కి తీసుకున్నారో ఖబర్దార్ రేవంత్ రెడ్డి నేను చెప్తున్నాను, వెనక్కి తీసుకోవడం అనేసి నేను చెప్తా ఉన్నాను. ఒక ఆడోళ్ళు పట్ల అసభ్యంగా ఏదైతే కమెంట్స్ పాస్ చేశారో వాళ్ళు ఇన్నిసార్లు వాళ్ళు ఏమనుకుంటారు, సీనియర్స్ అనుకుంటారు. కానీ ఈ సబితా రెడ్డి కంటే సీనియరా రేవంత్ రెడ్డి? ఆమెని అనే అంత పెద్ద మనిషి అయిపోయాడు రేవంత్. వాళ్ళు ఆడోళ్ళకి ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వకుండా వాళ్ళు మేము 10 years పరిపాలించినాము. 10 years తెలంగాణ తెచ్చారు కేసీఆర్ గారు, 10 years రూల్లో ఉన్నాము. మాకు ఇంత అహంకారం ఎప్పుడు లేదు. ఆయనకి అహంకారం వచ్చేసి ఈ రివెంజ్ పాలిటిక్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చేదో నాకు తెలియదు. కానీ ఆయన అబ్సల్యూట్లీ day 1 నుంచి రివెంజ్ పాలిటిక్స్, కేసీఆర్ పేరు ఉండకూడదు, టీఆర్ఎస్ పేరు ఉండకూడదు, బీఆర్ఎస్ పేరు ఉండకూడదు అనేది చెప్పి మరి అదే చేస్తున్నాడు. దాన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఆయన విమెన్కి రెస్పెక్ట్ ఇవ్వకపోవడము అనేది దానికంటే నిన్న బ్లాక్ డే లాగా లిటరీ అసెంబ్లీలో బ్లాక్ డే లాగా మేము చూస్తున్నాము. ఆయన విమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం దానికంటే అన్ఎడ్యుకేటెడ్, అన్ఎథికల్ మ్యాన్, అన్ట్రూత్ మ్యాన్ ఎవరిని చూడలేదు. అండ్ ఐ థింక్ హీ షుడ్ చేంజ్ దిస్ థింగ్. దానికోసం మేము ఇక్కడ ప్రెజర్ చేస్తున్నాము. కానీ వీఆర్ హ్యాడ్ అదర్ ప్రోగ్రామ్స్ బట్ వీ హ్యావ్ డిస్టర్బెన్స్ ఫ్రమ్ పోలీస్. వీఆర్ నాట్ డూయింగ్, వీఆర్ జస్ట్ డూయింగ్ ప్రదర్శన ఇక్కడ అంతే. నిన్నటి రోజున అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మహిళల పట్ల చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున అందరం ఖండిస్తున్నాం. పార్టీ తరఫునే కాదు, యావత్ లోకం కూడా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక మహిళల మీద అంటే ఒక మహిళలను నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్లో అడుకోవచ్చు అని చెప్పడం ఎంత దారుణమైన నీచాన్ని దిగవచ్చారంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డికి అహంకారంతో కళ్ళు నెత్తినెక్కినాయి. కళ్ళు నెత్తినెక్కి ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. ఎవరికి ఒక గతంలో ఉద్యమ నాయుడు కేసీఆర్ అంటే గౌరవం లేదు, కేటీఆర్ అంటే గౌరవం లేదు, హరీష్ రావు అంటే గౌరవం లేదు, ఎవరు గౌరవం లేదు ఆయనకు. ఓన్లీ వ్యక్తిగతంగా ఆయన తోపు అనుకుంటుండు. కానీ ఖచ్చితంగా దీనికి 100% ఆయనకు బుద్ధి చెప్పే రోజులు వస్తున్నాయి. ఖచ్చితంగా మహిళా లోకం అంతా ఏకమవుతుంది. మహిళలు నిన్న చేసిన ఏదైతే పర్సనల్గా ఆయన రేవంత్ రెడ్డి గారు సబితా గారి మధ్యలో ఉన్న పర్సనల్గా వ్యవహారం తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఒక మహిళల్ని అంత నీచంగా మాట్లాడడం అయితే దారుణం. దీన్ని మేము అందరం కూడా ఒక సోదరునిగా అనుకోండి, ఒక తెలంగాణ పౌరుడిగా అనుకోండి, ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా అనుకోండి, ఖచ్చితంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి వ్యవహారాలు ఇవన్నీ అసలు ఆయన పరిపాలన పక్కన పెట్టేసి రోజుకో మానభంగం అవుతుంది, రోజుకొక రేపులు అవుతున్నాయి, రోజుకొక ఇప్పటికీ దాదాపు 300-400 మంది మర్డర్లు అయిపోయినాయి. అసలు పాలన గాడిని పక్కన పెట్టేసి ఇష్టానుసారంగా అసెంబ్లీలు రెచ్చిపోయి మాట్లాడుతుంటూ ఒక వీధి రౌడీలాగా మాట్లాడుతుంది తప్ప ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడలేదు. దీనికి ఖచ్చితంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక ముఖ్యమంత్రి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, మహిళలను రెస్పెక్ట్ ఇచ్చి నేర్చుకో. నీకు మహిళలంటే గౌరవం లేదు, మనుషులంటే గౌరవం లేదు, ఉద్యమం అంటే గౌరవం లేదు, తెలంగాణ అంటే గౌరవం లేదు. నువ్వేం మనిషివా? నువ్వు ఒక ముఖ్యమంత్రివా? నువ్వు ఇట్లాంటి ముఖ్యమంత్రి మాకు అవసరం కూడా లేదు. ఇట్లాంటి ముఖ్యమంత్రి అసలు కాంగ్రెస్ నాయకులకు బుద్ధి ఉండాలి.
కాంగ్రెస్ ఇట్లాంటి నీచమైన మనిషిని తీసుకొచ్చుకొని ముఖ్యమంత్రి చేసుకొని ఒక మహిళల్ని ఎప్పుడో 2018 జరిగిన ఇన్సిడెంట్ తీసుకొచ్చి అసెంబ్లీలో మాట్లాడంటే ఎంత కక్కసు ఉందో అంటే అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వ్యక్తి మనకు తెలంగాణలో ఉండడం అవసరమా? తెలంగాణ ముఖ్యమంత్రి అవసరమా? మనం అందరూ యావత్ తెలంగాణ ప్రజలందరూ దీన్ని తీవ్రంగా ఖండిద్దాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత మన తెలంగాణ సమాజం మీద ఉంది. నిజంగా మేధావులారా ఎక్కడ వండుకోరు ఇక్కడ మేధావులు అప్పుడు చిన్న చిన్న మాటలు అంటేనే పెద్ద పెద్ద మాటలు చెప్పిన మేధావులారా ఇప్పుడు కుహన సంస్కారాలతో ఎక్కడ పోయి అందరూ ఒక్కడన్నా నోరు మెదుపుతలేరు. మొత్తం బట్టి విక్రమార్కి కూడా బుద్ధి ఉండాలి కదా, అంత పెద్ద మనిషి కూడా ఆయన కూడా అసలు ఉక్రోషంతో బయటపడిపోతుండు. అసలు వీళ్ళిద్దరు ఓన్లీ కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ముక్కు నెలకు రాసి మహిళా లోకాన్ని సమాజానికి మొత్తానికి బుద్ధి క్షమాపణ కోరుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఇది మరొకసారి ఇట్లాంటి రిపీట్ అయితే మాత్రం రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనిచ్చే పరిస్థితి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై కేటీఆర్. జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ.